మీరు ఫస్ట్ కాంపిటీషన్ ఎందులో పాల్గొన్నారు? ఫస్ట్ కాంపిటీషన్ వచ్చి జీ సరిగమప. సారీ, జీ సరిగమప కన్నా ముందు పాడుతా తీగ అనుకుంటా. కాదు, అది తర్వాత. యాక్చువల్లీ 2005లో శ్రీరామ్ దాస్ సినిమా రిలీజ్ అయింది. ఓకే. శ్రీరామ్ దాస్ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే కొత్తలో అప్పుడే మేము హైదరాబాద్కి వచ్చాం, కొత్త అన్నమాట. సో శ్రీరామ్ దాస్ చాలా పెద్ద ఆల్బమ్, 14 సాంగ్స్ 15 సాంగ్స్, చాలా ఎక్కువ పాటలు. సో దానికి మ్యూజిక్ సంగీత ఉత్సవాలని పెట్టారు కాంపిటీషన్. అవును. ఓన్లీ ఆ సినిమా పాటలే పాడాలి, రికార్డ్ చేసి వాళ్ళకి క్యాసెట్ పంపించాలి. అన్నపూర్ణ స్టూడియోస్ మా టీవీ క్యాసెట్ పంపించాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నాక నేలకొండపల్లి అన్నమయ్య పుట్టిన ఊర్లో ఫస్ట్ సెమీస్ అయ్యాయి. దాని తర్వాత ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫైనల్స్ అయ్యాయి. సో సెమీస్ లో నేను మా అక్క అల్లా శ్రీరామ పాడాం. సో సెలెక్ట్ అయ్యామన్నమాట, ఫైనల్స్కి వెళ్ళాం. ఫైనల్స్ లో ఎక్కువ మంది అయిపోయారు కంటెస్టెంట్స్. మీ ఇద్దరిలో ఒకళ్ళే పాడాలంటే మా అక్క పాడింది అనమాట. సో మా అక్కకి కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. సో దట్స్ అవర్ ఫస్ట్ కాంపిటీషన్. ఓకే. అప్పుడే ఫస్ట్ టైం యూనో రాఘవేందర్ రావు గారిని, తర్వాత నాగార్జున గారిని, తర్వాత కిరవాణి సార్ని ఫస్ట్ టైం లైఫ్ లో. ఎంత నీ వయసు అప్పుడు? నేను 2005 అంటే 11 years. ఓకే. 10-11 years. టూ యంగ్. సో దట్స్ ద ఫస్ట్ టైం మేము స్టార్స్ అందరినీ చూడ్డం దూరంగా. అప్పట్లో చిన్న కెమెరా ఉండేది, సామ్సంగ్ది. మా అమ్మ వచ్చి ఫోటోలు తీసేది. ఆ రోజుల్లో మరి తెలియకుండా అలాగా ఫస్ట్ కాంపిటీషన్ అది. దాని తర్వాత జీ సరిగమప, దాని తర్వాత పాడుతా తీయగా. అవును, పాడుతా తీయగా కొంచెం యంగ్ నువ్వు. పాడుతా తీయగా నేను 10th క్లాస్. సో 2011 అది 15. టీన్స్ లో ఉన్నప్పుడు. సో అక్క బాగా పాడుతుందా, మీరు బాగా పాడతారు? అక్క గొంతు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు తను ప్రాక్టీస్ చేయట్లేదు. తను ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా పాడుతుంది. స్టార్టింగ్ లో మిమ్మల్ని అంటే ఈమె అంత పెద్ద సింగర్ కాదు అన్న అప్పుడు ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయి అన్నారు ఎవరైనా? అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే రికార్డింగ్స్లో కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు. హైట్ ఒకసారి రికార్డింగ్ కోరస్ పాడుతున్నప్పుడు నేను అందరికన్నా షార్ట్ ఉండేదాన్ని, ఇప్పటికీ షార్టే. బట్ స్టూల్, ఈ అమ్మాయికి స్టూల్ వేద్దాంలే ఈ అమ్మాయి. సో అలాంటివి కొంచెం హర్ట్ చేసేవి. తర్వాత ఇప్పుడు ఎలాంటికి వెళ్ళి అమ్మ దగ్గర ఏడ్చారు ఎప్పుడైనా? లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాను నేను అసలు. ఇలాంటి వాటికి అసలు ఏడవను అసలు. నో ఛాన్స్. నువ్వు అంత బాగా పాడవు అని ఎవరు అనలేదు. వాయిస్ గురించి కూడా లేదా బాగుందన్నారా? లేదు, బాగుందని అన్నారు. కాకపోతే ఒకసారి ఎప్పుడో మేము ఇలాగ కిరవాణి సార్కి, మణిశర్మ గారికి, ఈ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి, అనూప్ గారికి మేము సీడీలు చేసి డెమోస్గా ఇవ్వాలన్నమాట. అప్పుడు చేసిద్దామన్నప్పుడు మాత్రం 2-3 ఎవరు లైక్ మీరు ఇంకా రెడీగా లేరు, మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి అని అన్నారు. ఐ వాజ్ లైక్ సర్లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇచ్చేసాం.